చిక్కని వైరస్ బాయిలర్ కోళ్లని చంపేస్తోంది. 100-200 కాదు, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇది కేవలం 2 పౌల్ట్రీల్లో లెక్క మాత్రమే కాదు. మరి స్టేట్ వైడ్ గా చనిపోయిన కోళ్ల లెక్కెంత? నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో బాయిలర్ కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. 2 పౌల్ట్రీ ఫార్మ్స్ లో అంతు చిక్కని వైరస్ తో పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. గత 3 రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణించాయని వాపోతున్నారు పౌల్ట్రీ రైతులు. ఇప్పటి వరకు 5,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని, అయితే ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదంటున్నారు. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు. ఏమి వ్యాధో తెలియదు. మాకు షెడ్యూల్లో కోళ్ళు చచ్చిపోయినవి 1400 1300 చచ్చిపోతుండే. ఏళ్ళకి 4 రోజులు అవుతుంది. ఒక్కరోజు 1400 ఇట్లా చచ్చిపోతుండే. మా షెడ్ కెపాసిటీ 4500 3500 కంపెనీ ఇస్తుంది, ఐబీ కంపెనీ. అది ఏ వైరస్ వరకు అంత చికెన్ రోగం వచ్చింది కోళ్ళకు, మొత్తం చనిపోతున్నాయి. మాకు 3500 కోళ్ళకు ఇప్పుడు 500 కోళ్ళే ఉంటాయి. 3000 కోళ్ళు చనిపోయినాయి. అంతు చిక్కని వైరస్ తో తెలంగాణ వ్యాప్తంగా లక్షల కోళ్లు చనిపోయినట్టుగా పౌల్ట్రీ రైతులు అంటున్నారు. కోళ్ల శాంపిల్స్ ను తీసి ల్యాబ్ కు పంపించారు. కోళ్ల మృతితో భారీగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.